హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భూమి మీరు చెప్పినట్టుగా ఆకాష్ని తీసుకొచ్చి శారదకు కొడుకుగా పరిచయం చేసిందే అనుకుందాము. కానీ ఏ అమ్మాయి కూడా తన భర్త స్థానాన్ని మరొకరికి ఇవ్వటానికి ఇష్టపడదు. మీరు అవునన్నా కాదన్నా వాడు నా కొడుకు గగనే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అప్పుడే భూమి కంగారు పడుతూ ఇంటికి వస్తుంది. భూమి శరత్చంద్రను చూసి నానా అది అది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, బావను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పడంతో నేను తట్టుకోలేకపోయాను నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. వాడు నిన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు భూమి. వాడిపైన నువ్వు ఇంకా ప్రేమ పెంచుకోవడం నాకు అసలు నచ్చట్లేదు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. శరత్చంద్ర గారు, అసలు వాడు గగనే కాదు, వాడు ఆకాష్ అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. భూమి నిజం చెప్పు, ఆ శారద ఇంట్లో ఉంది ఆకాష గగన అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. గగన్ బావే నానా అని భూమి చెప్తూ ఉంటుంది. గగన్ అయితే గగన్కి స్మోక్ చేసే అలవాటు లేదు, ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించే అలవాటు లేదు. మరి ఇదేంటి భూమి అని చెప్పి శరత్చంద్ర సూర్య ఫోన్లో ఉన్న ఫోటోని భూమికి చూపిస్తూ ఉంటాడు. భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. బావా, భూమి మన దగ్గర ఏదో దాస్తుందనిపిస్తుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమి నిజం చెప్పు, మా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అలాంటిదేం లేదు నానా అని భూమి చెప్తూ ఉంటే, బావా గగన్ ఇప్పుడు ఆ శారద ఇంట్లో ఉన్నాడు కదా, ఆకాష్ కొడైకెనాల్లో ఉన్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకుంటే గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటేనా కాదా అన్నది మనకు తెలిసిపోతుంది కదా అని అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ చెప్పింది కరెక్ట్, మనం ఇప్పుడే కొడైకెనాల్కు బయలుదేరుతున్నాము అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. భూమి నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు, వెళ్ళి రెడీ అవు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరే నాన్న వస్తాను అని చెప్పి భూమి అంటుంది. బావా ఎందుకైనా మంచిది ఎస్పీ సూర్యను కూడా తీసుకెళ్ళు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నేనెందుకు అపూర్వ గారు అని చెప్పి ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు. ఇక అపూర్వ ఎస్పీ సూర్యకు సైగ చేయడంతో సరే శరత్చంద్ర గారు వస్తాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. భూమి వెళ్ళి లగేజ్ సర్దుకొనిరా అని శరత్చంద్ర చెప్పడంతో భూమి లగేజ్ సర్దుకోవడానికి రూమ్లోకి వెళ్తుంది. వాష్రూమ్లోకి వెళ్ళి ఆకాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉండగా తార వెనక నుంచి వచ్చి ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. గగన్ గారు, నిన్న నేను పూరిని బాధ పెట్టానని మీరు నాపై కోపం చూపించారు. మీరు చూపించిన కోపం కరెక్టే, కాదనట్లేదు. కానీ ఈరోజు మీ కళ్ళల్లో నా పైన ప్రేమ చూశాను. మీకు ఆ భూమిపై కంటే కూడా నాపైనే ప్రేమ ఉంది కదా గగన్ గారు అని చెప్పి తార గగన్ని హగ్ చేసుకొని అడుగుతూ ఉంటుంది. ఇక భూమి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా తారతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పూరి వచ్చి అన్నయ్య అని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో తార పక్కకు వెళ్ళిపోతుంది. తారా, మా అన్నయ్య రూమ్లో నువ్వేం చేస్తున్నావు అని పూరి అడుగుతూ ఉంటుంది. మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం, అందుకే గగన్ గారితో టైం స్పెండ్ చేయడానికి వచ్చాను అని తార చెప్తూ ఉంటుంది. నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మా అన్నయ్య జీవితంలోకి నువ్వు రావటానికి వీల్లేదు తారా. మా అన్నయ్య భూమి మెడలో తాళి కట్టాడు, భూమి వదినకు మాత్రమే భర్త అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. పూరి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, అగ్రిమెంట్ ప్రకారం మీ అన్నయ్య నా మెడలో తాళి కట్టాల్సిందే అని తార చెప్తూ ఉంటుంది. అన్నయ్య ఈ తార సంగతి వదిలేసాయి, భూమి వదిన ఫోన్ చేస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఓ గాడ్ అని చెప్పి ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు భూమి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మేము కొడైకెనాల్ వెళ్తున్నాము, మా నాన్నకు అనుమానం వచ్చింది ఆకాష్ గగన్ వేరువేరా ఒకరా అని. అందుకే కొడైకెనాల్లో ఆకాష్ ఉంటే ఇక్కడ ఉంది గగన్ అని మా నాన్నకు కన్ఫర్మ్ అయిపోతుంది, అందుకే మేము కొడైకెనాల్ వెళ్తున్నాము అని భూమి చెప్తూ ఉంటుంది. అయితే నన్నేం చేయమంటావు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు కొడైకెనాల్ వెళ్ళాలి, అక్కడ నిన్ను చూస్తేనే మా నాన్న ఒక డెసిషన్ తీసుకోగలుగుతారు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు కొడైకెనాలా, నా వల్ల కాదు అంటూ ఆకాష్ అంటూ ఉంటాడు. ప్లీజ్ ఆకాష్ గారు, దయచేసి నేను చెప్పేది వినండి అని భూమి అంటూ ఉంటుంది. నా వల్ల కాదు, నేను బాగా టైర్డ్ అయిపోయాను, ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో నిల్చోబెట్టారు,
ది రాక్ స్టార్ ఆకాష్కి ఒక ఫేమ్ ఉంది, నేమ్ ఉంది. నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టించడమే కాకుండా మీ ఇష్టానికి మీ తీరున ఎలా పడితే అలా నన్ను వాడుకుంటున్నారు. నా వల్ల కాదు, నేను ఇక్కడి నుంచి ఎటు కదలను అని చెప్పి ఆకాష్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు చెర్రీ భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆకాష్ కొడైకెనాల్ వెళ్తేనే కదా నాన్న అనుమానం క్లియర్ అవుతుంది అని భూమి తనలో తానే అనుకుంటూ వాష్రూమ్లో నుంచి బయటకు వస్తుంది. ఏంటి చెర్రీ అని అడుగుతూ ఉంటుంది. మావయ్య నిన్ను కిందికి రమ్మంటున్నారు భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక భూమి కిందికి వెళ్ళి ఏంటి నాన్న అని అడుగుతూ ఉంటుంది. బయలుదేరదామా భూమి అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి భూమి అంటుంది. ఈ రోజుతో శారద ఇంట్లో ఉంది గగన ఆకాశ తేలిపోతుంది అని అపూర్వ మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు శరత్ చంద్ర వాళ్ళు కారులో కొడైకెనాల్కి బయలుదేరతారు. భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి బాగానే ఉన్నావా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. బాగానే ఉన్నాను నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి గారు కంగారు పడకండి అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నేనేమీ కంగారు పడట్లేదు అని చెప్పి భూమి అంటుంది. ఇక సూర్య కారు ఒక దగ్గర ఆఫ్ చేసి శరత్చంద్ర గారు ఇదే ది గ్రేట్ రాక్ స్టార్ ఆకాష్ ఇల్లు అని చెప్పి చెప్తూ ఉంటాడు. పదండి వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర లోపలికి వెళ్తూ ఉంటాడు. వాచ్మెన్ గేటు దగ్గర నుంచొని ఉంటాడు. దేవుడా దేవుడా, నాన్నకు ఎట్టి పరిస్థితిలో నిజం తెలియకూడదు. ఆకాష్ గగన్ బాబా ఒక్కరేనని నాన్న నమ్మాలి అని భూమి మనసులో అనుకుంటూ కంగారు పడుతూ శరత్చంద్ర వెనుక వెళ్తూ ఉంటుంది. శరత్చంద్ర గారు ఇప్పటికైనా నేను చెప్పేది నమ్మండి. అక్కడ శారద ఇంట్లో ఉంది ఆకాషే, గగన్ కాదు. మనం ఇంత దూరం రావటం కూడా అనవసరం, రండి వెళ్దాం అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. ఇక శరత్చంద్ర సూర్య మాటను వినిపించుకోకుండా రాక్ స్టార్ ఆకాష్ గారు ఇంట్లో ఉన్నారా అని వాచ్మెన్ని అడుగుతూ ఉంటాడు. సార్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నారు అని వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. మేము ఒకసారి ఆకాష్ని చూడొచ్చా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. రండి నేను సార్ దగ్గరికి తీసుకెళ్తాను అని వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. ఇదేంటి ఆకాష్ హైదరాబాద్లో ఉన్నాడు కదా, ఇక్కడే ఉన్నాడని వాచ్మెన్ చెప్తున్నాడేంటి అని భూమి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. సార్ మిమ్మల్ని కలవటానికి ఎవరో వచ్చారు అని వాచ్మెన్ చెప్పడంతో ఆకాష్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ శరత్చంద్ర వాళ్ళ వైపు తిరుగుతాడు. శరత్చంద్ర షాకింగ్గా ఆకాష్ వైపు చూస్తూ ఉంటే హూ ఆర్ యూ అని చెప్పి ఆకాష్ శరత్చంద్రని అడుగుతూ ఉంటాడు. నీ పేరేంటి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నా పేరేంటో తెలియకుండా నన్ను కలవటానికి వచ్చారా? నా పేరు ఆకాష్, నేను రాక్ స్టార్, నా గురించి తెలియని వాళ్ళు ఉండరే అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఏంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు అని చెప్పి రాక్ స్టార్ ఆకాష్ అడుగుతూ ఉంటాడు. దాంతో శరత్చంద్ర ఏం మాట్లాడకుండా సూర్య ఇతను ఆకాషే, శారద ఇంట్లో ఉంది గగనే, అర్థమైంది కదా అని అంటూ ఉంటాడు. లేదు సార్, మనల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు అని సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య శారద ఇంట్లో గగన్ ఉన్నాడు కదా, మరి మనం ఇక్కడికి వస్తున్న విషయం ఇంతలో ఆ గగన్కి ఎవరు చెప్తారు? గగన్ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తాడు? మీరంతా పొరపాటు పడుతున్నారు. గగన్ వేరు, ఆకాష్ వేరు. సారీ, మిమ్మల్ని చూసి గగన్ అనుకున్నాను, అందుకే మిమ్మల్ని కలవటానికి వచ్చాను అని శరత్చంద్ర ఆకాష్తో చెప్తూ ఉంటాడు. షీ ఈజ్ ఆల్రెడీ గగన్ గగన్ అంటూ నా వెంట పడింది. ఐఎమ్ నాట్ గగన్, ఐఎమ్ ఆకాష్ అని చెప్పిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చారు. ఎస్, నేను చెప్పింది కరెక్టా అని చెప్పి ఆకాష్ భూమిని అడుగుతూ ఉంటాడు. అవునానా, నేను కూడా మొదట్లో పొరపాటు పడ్డాను అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మ భూమి, మనం వెళ్దాం పద అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. సారీ అండి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు అని శరత్చంద్ర ఆకాష్కి చెప్పి భూమిని సూర్యను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నానా ఇప్పుడే వస్తాను అని భూమి లోపలికి వెళ్తుంది. ఆకాష్ని చూసి భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకాష్కి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆకాష్ షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. నేను ఫోన్ చేస్తే మీరు రానని చెప్పడంతో చాలా కంగారు పడిపోయాను. నేను దొరికిపోతానేమో అనుకున్నాను. మీరు నన్ను సేవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అని భూమి ఆకాష్ని హగ్ చేసుకొని చెప్తూ ఉంటుంది. ఆహా ఎంత హాయిగా ఉంది, నువ్వు ఇలా హగ్ చేసుకుంటే
నేను ఇలాంటి పనులు చేస్తే నువ్వు ప్రతిసారి హగ్ చేసుకుంటా అంటే నేను ఇలాంటి పనులే చేస్తాను భూమి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. చిచి నేనేంటి నిన్ను హగ్ చేసుకున్నాను అని భూమి ఆకాష్ని పక్కకు నెట్టేస్తుంది. వారెవ్వా ఏం పర్ఫార్మెన్స్! నీకు ఇష్టమైన పనులు చేస్తే హగ్ చేసుకుంటావా, ఇష్టం లేకపోతే నెట్టేస్తావా అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఇదంతా కూడా సూర్య కిటికీలో నుంచి చూస్తూ షాక్ అవుతాడు. భూమి, నువ్వు ఆ ఆకాష్ ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు కదా, మీ నాటకాన్ని నేను బయట పెడతాను అని చెప్పి సూర్య తనలో తానే అనుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.